హలో బడీస్, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఒక ఫోనిక్ ట్రైనర్ అండ్ క్యూబ్ టీచర్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగా రాములవారి జన్మదినం రోజు మరియు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. ప్రతి ఊరిలో రాములవారి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. భారతదేశం అంతటా ఒక గొప్ప పండగలాగా చేసుకుంటారండి. అలాంటి గొప్ప చరిత్ర కలది మన సీతారాముల చరిత్ర. సీతారాముల చరిత్రలో కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాముడు గురించి కొన్ని విషయాలు రాముడు అంటే కేవలం దేవుడు కాదు, పరిపూర్ణ మనిషి, మర్యాద పురుషోత్తముడు. మర్యాద అంటే హద్దులు దాటకుండా ఉండటం. కొడుకుగా తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. అన్నగా తమ్ముళ్లను ప్రేమించాడు. రాజుగా ప్రజల కోసం తన సుఖాన్ని త్యాగం చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను నమ్ముకున్న ధర్మాన్ని ఎన్నడూ వదిలిపెట్టలేదు. రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ ఆయనతో ధైర్యం కూడా ఉంది, ఏదైనా సాధించే నమ్మకం కూడా ఉంది. అందుకే వానర సైన్యం కూడా ఆయనకు సహాయం చేసింది సీతమ్మ వారి జాడ తెలుసుకోవడంలో. అలాంటి గొప్ప పురుషోత్తముడు మన రాములవారు. రావణాసురుడు గొప్ప మేధావి, కానీ గర్వం వల్ల ఓడిపోయాడు. రాముడు వినయం వల్ల గెలిచాడు. అందుకే పిల్లలు, టాలెంట్ కంటే క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాగంటే సాఫ్ట్వేర్ ఎంత బాగున్నా హార్డ్వేర్ స్ట్రాంగ్గా లేకపోతే లాభం లేదు. అలాగే టాలెంట్ కంటే క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సీతమ్మ వారి గురించి తెలుసుకుందాం. సీతమ్మ వారి దగ్గర ఒక పెద్ద పవర్ ఉందండి. ఏంటి అంటారా? ఆమె యొక్క ఓర్పు. రావణాసురుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన రాముడు కోసం ఎదురు చూడటం మానేయలేదు. అయోధ్యలో సుఖంగా ఉండొచ్చు, కానీ తన భర్త కోసం ఆమె అడవికి వెళ్ళింది. కష్టాల్లో కూడా తోడు ఉండటం అదే నిజమైన ప్రేమ. రావణుడు అపహరించిన ఆమె తన విలువలను ఎన్నడూ వదిలిపెట్టలేదు. అశోకవనంలో ధైర్యంగా ఎదురుచూసింది మన సీతమ్మ తల్లి. బయటకు బలంగా కనిపించడంతో పాటు మనోబలంగా కూడా ఉండటం గొప్ప విశేషం. అదే సీతమ్మ తల్లి దగ్గర మనము నేర్చుకున్న విధి. సో పిల్లలు, ఏమి తెలుసుకున్నామంటే రాముడు అంటే నిగ్రహం, ధర్మం. సీతమ్మ తల్లి అంటే ఓర్పు, ధైర్యం. సో పిల్లలు ఇద్దరూ కలిసి మనకి ఏమి నేర్పారంటే ఒకటి నేర్పారు. అది ఏమిటంటే ప్రేమ అంటే కష్టాల్లో కూడా తోడు ఉండటం. సో పిల్లలు, మీరు కూడా నిజాయితీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అందరినీ ప్రేమగా చూసుకోవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి స్టోరీస్ కోసం ఫాలో మై ఛానల్.